మీ పేరు? సుభాషిణి ఉద్దర్రాజు. ఈ 100 రోజుల పాలన ఎన్డీఏ పాలన ఎట్లా అనిపిస్తుంది? చాలా బాగుందండి. ప్రజలు కూడా ఈ 100 రోజుల పాలనపై చాలా హర్షం వ్యక్తం చేస్తున్నారు. చాలా ఆనందంతో చాలా హ్యాపీగా ఉన్నారు. అదే కాకుండా గతంలో జరిగిన ప్రభుత్వంలో వైసీపీ ప్రభుత్వంలో జరిగిన అన్యాయాలు, అరాచకాలు, అక్రమాలు అన్నీ కూడా ప్రజలు తెలుసుకొని వాళ్ళకి సరైన గుణపాఠం చెప్పారని నేను అనుకుంటున్నాను. అది కాకుండా ఇప్పుడు మన కూటమి ప్రభుత్వంపై ప్రజలు కూడా చాలా ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఈ 100 రోజులు దాని గురించి అయితే చాలా ఆనందంగా ఉన్నారు ప్రజలందరూ. అంటే రోజా గారు ఏమంటారంటే 100 రోజుల పాలనలో అంటే టీడీపీ చేసింది కానీ అంటే ఎన్డీఏ ప్రభుత్వం చేసింది ఏం లేదు, అన్ని మానభంగాలు మర్డర్లు తప్ప వేరే ఏం కనిపిస్తలేదు అని చెప్పేసి రోజా గారు అంటారు. దాన్ని మీరేమంటారు? రోజా గారు వాళ్ళ ప్రభుత్వంలోనే చాలా జరిగినాయండి. మా ప్రభుత్వంలో అయితే ఇంకా అందరూ చూస్తున్నారు, ప్రజలందరూ చూసుకుంటున్నారు. కూటమి ప్రభుత్వం మాత్రం చాలా మంచిగా జరుగుతుందని అందరూ చెప్పడం జరుగుతుంది. ప్రజలు ఇచ్చిన తీర్పుకు కూడా ఇంకా కట్టుబడి వాళ్ళు అంటే ప్రజలు ఇచ్చిన తీర్పుకి కట్టుబడి ఉండడం కూడా తెలియట్లేదు రోజా గారికి. సో ఇంకా అంటే సూపర్ 6లకు సంబంధించిన పథకాలు అన్నీ ఇస్తామని చెప్పేసి అన్ని ఎన్డీఏ ప్రభుత్వం ప్రచారం చేసింది కదా, దాని గురించి ఒక్క పథకం కూడా ఇవ్వలేదు అంటున్నారు. దాని గురించి మీరేమంటారు? ఈ రోజు ప్రజల్లోకి సూపర్ 6 పథకాలన్నీ కూడా చాలా చేరడం అనేది జరిగింది సార్. అది అందరికీ తెలిసిందే. తీసుకున్న వాళ్ళు కూడా చాలా బాగుంది అని చెప్పి మనిషికి 4000 పింఛన్ పెంచడం కూడా జరిగింది. నెక్స్ట్ ఇంకా ముందు ఇంకా చేస్తారు సార్. మనం కూటమి ప్రభుత్వం వచ్చింది కూడా 3 months కదా సార్ అయ్యింది. మేడం మీ పేరు? నా పేరు మీనా సరస్వతి అండి. ఈ ఎన్డీఏ పాలన ఎలా అనిపిస్తుంది మేడం 100 రోజులు? ఎన్డీఏ పాలన చాలా బాగుందండి. చంద్రబాబు నాయుడు గారు అన్నట్టుగానే పెన్షన్ విషయంలో కూడా పెన్షన్ తీసుకునే లబ్ధిదారులందరూ కూడా చాలా ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే అన్నమాట ప్రకారంగా 250 రూపీస్ అలా కాకుండా ఒకేసారి బిగ్ అమౌంట్ని పెంచి వృద్ధులకి అలాగే ఇంకా వికలాంగులకి అందరికీ కూడా మెడిసిన్స్కి కానీ అన్ని రకాలుగా ఉపయోగపడుతుందని చెప్పి చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. ఈ ప్రభుత్వం వచ్చినందుకు అందరూ కూడా చంద్రబాబు నాయుడు గారికి చాలా బ్లెస్సింగ్స్ ఇస్తున్నారండి. అలాగే ఇంకా మొన్న ఫ్లడ్స్ వచ్చిన టైంలో కూడా చంద్రబాబు నాయుడు గారు అక్కడ విజయవాడలో ఆ ఏరియాలో క్యాన్వేలోనే ఉండి అక్కడ ప్రతి ఒక్కరిని కూడా వాళ్ళని ముందుకి పంపిస్తూ కూడా ప్రతి ఒక్కరికి కూడా ఫుడ్ అలా ఇంకా వాళ్ళకి కావాల్సిన నిత్యావసర వస్తువులు అన్నీ కూడా జరిగేటట్టుగా చూశారు ఎన్డీఏ ప్రభుత్వం కూడా. జనాలు అయితే కనుక ఈ ప్రభుత్వం వచ్చిన కాడి నుంచి అంతా చాలా బాగుందని చెప్పుకుంటున్నారండి. అంటే సూపర్ 6 పథకాలు ఇస్తామని చెప్పేసి అంటున్నారు. ఇలాంటి పథకాలు లేవు ప్రస్తుతానికి, ఇట్లా మిమ్మల్ని మోసం చేస్తూనే ఉంటుంది గవర్నమెంట్ అని చెప్పేసి వైసీపీ పార్టీ వాళ్ళు అన్నారు. దానికి మీరేమంటారు? లేదండి, సూపర్ 6 పథకాలు అనేవి అలాగే మన చంద్రబాబు నాయుడు గారు కానీ అలాగే మన పవన్ కళ్యాణ్ గారు కానీ చెప్పింది ఏంటంటే ఖచ్చితంగా మనం ఇచ్చిన మాట ప్రకారంగా అన్నీ జరుగుతాయి స్టెప్ బై స్టెప్. ఏమండి ప్రభుత్వం వచ్చి ఇప్పుడే 100 రోజులు అయింది అన్న వెంటనే ఏది ఎవరికి చేయడానికి సాధ్యం కాదు. స్టెప్ బై స్టెప్ ఒకటి తర్వాత ఒకటి ప్రతి ఒక్కటి చేసుకుంటూ వస్తారు. ఈలోపు ఇలా ప్రతిపక్షాలే కానీ ఇంకా కొంచెం ప్రభుత్వం గురించి నచ్చినోళ్లే కానీ సూపర్ 6 అన్నారు ఏమీ చేయరు అది ఇదని ఇలా విమర్శిస్తున్నారు. కానీ జనాలు ప్రజలు అందరూ మొత్తం కూడా దీని మీద చంద్రబాబు నాయుడు గారే కానీ పవన్ కళ్యాణ్ గారే కానీ చేస్తారన్న నమ్మకంతో ఉన్నారండి. తప్పకుండా జరుగుతాయని అనుకుంటున్నాం. 100 రోజుల పాలనలో అంటే వైసీపీ వాళ్ళు ఏమంటారంటే మంత్రి రోజా గారు అనేది ఏంటంటే 100 రోజుల పాలనలో ఎన్డీఏ ప్రభుత్వంలో జరిగింది ఏంటంటే మానభంగాలు మర్డర్లు ఇవి తప్ప వేరే ఏం జరగలేదని చెప్పేసి అన్నారు. ఈ 100 రోజుల పాలనలో అయితే అలా ఏమి జరిగినట్టు ఎక్కడా కనపడలేదండి. ఒక రకంగా చెప్పాలంటే అంతకు ముందే బాగా ఎక్కువగా జరిగినాయండి అవన్నీ కూడా. ఇప్పుడైతే ఈ 100 రోజుల పాలనలో అసలు అలాంటి ఎక్కడ న్యూస్ కూడా విన్నది లేదు ప్రజల్లో కూడా. ఇప్పుడు ఆపరేషన్ లేకుండానే మోకాళ్లకు ప్లాస్మా ట్రీట్మెంట్, మీ ఆర్థోపెడిక్ సమస్యలన్నిటికీ రోబోటిక్ టెక్నాలజీ ద్వారా తక్కువ ఖర్చుతో శాశ్వత పరిష్కారం, ఫ్రీ కన్సల్టేషన్, ప్రతి ట్రీట్మెంట్ పై 20% డిస్కౌంట్. ఈ ఆఫర్ కొద్ది రోజులు మాత్రమే, త్వరపడండి. V9 హాస్పిటల్స్ 9281465842.